అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న ప్రతి శ్రేష్టమైన వాగ్దానము కూడా, ఆ వాగ్దానము కేవలం మనం వినడం కాదు, కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఉదయము దేవుడు నాకు ఎందుకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు అని ఆలోచన చేసి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఏ ఒక్క మాట కూడా ఉదయకాల సమయంలో వ్యర్థముగా, ప్రయోజనం లేకుండా, ఉపయోగం లేకుండా మీకు తెలియచేయనని దేవుని సేవకుడిగా నేను ఉదయకాల సమయంలో ప్రేమతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనుదినము ఉదయకాల సమయంలో మనం అందిస్తున్న ప్రతి సందేశము కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు దయచేస్తున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏదైనా ఒక అవసరతలో ఉన్నారేమో, ఓ సమస్యలో మీరు ఉన్నారేమో, ఒక బ్రేక్ త్రూ, ఒక గొప్ప కార్యం జరగాలి, ఒక ఆశీర్వాదకరమైన కార్యము కుటుంబంలో, బిడ్డల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, లేకుంటే మీ పరిచర్యలో జరగాలని మీరు ఆశపడుతుంటే ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. భయపడొద్దండి. దేవుడి స్థితిని మారుస్తాడు, దేవుడి పరిస్థితులను మారుస్తాడు, పరిస్థితులన్నింటినీ దేవుడు మీకు అనుకూలంగా చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చదువుతాను చూడండి. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు ఆశీర్వాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. ఒకటి, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. రెండోది, విస్తరింపజేస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి ఈ దినం మీరు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. మా ప్రియులను ఆశీర్వదించి వారిని విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.